హలో అందరికీ ఎలా ఉన్నారండి. ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. ఫస్ట్ శనివారం మా ఇంట్లో ఎలా జరుపుకున్నామో చూపించేసాను. అది కూడా శ్రావణ శనివారం కాబట్టి నైట్ అయితే సామాన్లు అయితే కడగలేదు. నైట్ సామాన్లు కడగకపోతే ఇంత రచ్చరచ్చ ఉంది చూసేసారా. ఇదంతా అయితే ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 6 అయితే అయిపోయిందనమాట. ఇంకా 6 గంటలకు స్టార్ట్ చేసినాను సామాన్లు కడగడం. 6:30 రకాల సామాన్లు, దాంతోపాటు ఇంకా ఇక్కడ గ్యాస్ మొత్తం తూడ్చడం అయితే అయిపోయింది. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకన్నా ఇంకా వెనకాల వీడియోస్ కూడా వస్తాయి. అంటే హౌస్ క్లీనింగ్వి అవి ఉన్నాయి కొన్ని వీడియోస్, అవి కూడా పోస్ట్ చేస్తాను అనమాట. ఇక్కడైతే మీరు చూసేసేయండి. ఈ వీడియో అయితే ఇలా కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడ మార్నింగ్ అయితే అంట్లు అయితే కడగలేదు అనమాట. ఇప్పుడు కడిగేస్తున్నాను. ఇంకా అంట్లు కడిగి బండ్లు కడిగేసేయాలి. హనీ అయితే స్కూల్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఫీవర్ వచ్చింది కదా. ఇంకా సో అందుకోసమే స్కూల్కి అయితే పంపించలేదు అనమాట. ఆల్మోస్ట్ దగ్గర రేపటికి 1 వీక్ అవుతుంది తన ఫీవర్ వచ్చి. ఇడిచి వస్తుంది అనమాట. ఇంకా ఫైనల్ ఇప్పుడు తగ్గిస్తుంది. మరి ఈరోజంతా ఉందంలే, మరి చూద్దాము సిరప్ వేస్తాం కదా అని చెప్పేసి ఇప్పుడైతే బాగానే ఉంది. అందుకోసమే ఈరోజు కూడా పంపించలేదన్నమాట. మార్నింగ్ అయితే ఇంకా ఇది అండి. ఈరోజు ఫస్ట్ శనివారం అనమాట. మేము ఫస్ట్ శనివారం బాగా చేసుకుంటాం. అంటే దేవుడి కోసం అది స్వీట్ చేసి అది ఉంటుంది కదా శ్రావణ శనివారం ముందే. సో అది బ్లాగ్ అయితే ఇట్లనే కంటిన్యూ అయిపోతుంది. కుక్కలేమో పోయింది. కుక్క పోయిందనా చూపిస్తా ఉండు. చూడు ఏడుంది. వచ్చిందా కదా. ఇంకా ఇక్కడైతే గ్యాస్ తుడ్చడం అయితే అయిపోయిందనమాట. చూసేసారా. ఇది ఇంత అయిపోయే లోపల నాకైతే 6:40 అయింది. హనీ అయితే స్కూల్కి పంపించలేదు. ఈరోజు ఒకతే చూద్దాము ఇంటికాడ అని చెప్పేసి. ఇంకా అది కాక ఈరోజు ఫస్ట్ శనివారం కదా చేసేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే వేణీళ్ళు పెట్టేసుకొని ఇంకా లెమన్ వాటర్ అయితే రోజు తాగుతాం కదా. ఈరోజు అయితే కలిపేసి కొంచెం నాను ఇద్దరు కొంచెం తాగుతున్నాము. ఇంక ఈరోజు టిఫిన్ అనమాట. ఇంకా పిల్లలకి మా మామకి ఆ తాత వచ్చినాడు అనమాట ఊరు నుంచి. తాత వచ్చి కూడా ఒక 4 రోజులు అవుతుంది. తాతకి వాళ్ళకొకటే చేసేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ ఇడ్లీకి అయితే చేసుకోవాలి. అన్నీ రెడీ చేసిన అనమాట. చట్నీ అయితే అయిపోయింది. చట్నీ అయితే ఇంకా మిక్సీ పట్టాలి. ఇక్కడ వచ్చేసి ఇడ్లీకి అయితే పెడుతున్నా. ఒక వైపు పెట్టేసుకున్నాను. ఇంకా వాళ్ళకి 4 కదా ఇంకా చాలా సరిపోతుంది అని చెప్పేసి ఒక అయితే పెట్టేసుకున్నాము. ఇంకా నేను అవైతే ఇంకా టిఫిన్ అయితే చేయలేదు, ఎందుకంటే ఇంకా ఫస్ట్ శనివారం కదా శ్రావణ శనివారం. సో ఇంకా పూజ చేసేసుకొని ఇంకా ఈరోజు స్వీట్ చేసి దేవుడికి ప్రసాదం పెట్టేసేయాలి. ఈ శ్రావణ శనివారం అయితే మేము మంచిగా చేసుకుంటాం అనమాట. ఇంకా అంటే ఒక్కొక్కరు ఒక వారం చేసుకుంటారు. మేమైతే శనివారం చేసుకుంటాం. శుక్రవారం వరలక్ష్మి పూజలు ఉంటాయి కదా. ఇంకా అట్లా పూజలు ఇంట్లో చేసుకోకపోయినా మంచిగా అంటే శుక్రవారాలు శనివారాలు బాగా చేసుకుంటాం అనమాట. ఇక్కడ మా చిన్నోడు చూస్తాడు, ఇప్పుడే లేచాడండి. వీడు ఇంకా సంకలో ఎక్కి కూర్చున్నాడు. ఇక్కడ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మా తాత ఎగ్జాక్ట్గా అంటే టైమింగ్ 8:30 లోపలే తినేసేయాలి అలా ఉంటుంది. ఇంకా మా తాతకైతే ఇంకా చట్నీ తర్వాత పెట్టేసి ఇంక ఇడ్లీ పెట్టేసింది అనమాట అవ్వ. ఇంకా అంత లోపల పిల్లలు కూడా బ్రష్ చేశారు. నేనైతే ఇంక అంతా కసు ఉడిచి ఇంకా బండలు అయితే కడిగేశాను. ఇంకెందుకంటే ఇంట్లో పనులు చక్కచక్క అయిపోతే ఇంకా చెక్కమని మళ్ళీ వంట చేసుకోవాలి కదా మధ్యాహ్నం. ఇంకా అంత పాటికి ఇంకొంచెం కాఫీ తాగుదాం అని చెప్పేసి కాఫీ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కాఫీ అయితే కలిపేసుకొని కొంచెం అవ్వకైతే ఇంకా హార్లిక్స్లో పౌడర్ వేసి పాలలో పౌడర్ వేసి ఆ హార్లిక్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి మా తాత, మీరు నమ్ముతారో నమ్మరో, రోజుకి ఎంత లేదన్నా ఒక 6 సార్లు 7 సార్లు కాఫీ టీకి తాగుతాడు అండి. కాఫీతో తాగాడు. ఇంకా అవ్వ అందుకోసమే 24 గంటలు ఇంకా గ్యాస్ అంట పెట్టుకుంటూ ఉండాలా అని చెప్పేసి ఇంకా ఒక బాటిల్లో అది హీట్గానే ఉంటుంది కదా, అందులో అయితే వేసి పెట్టేసింది. ఇంక ఇప్పుడే స్నానం చేసి వచ్చేసాను అనమాట. ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ప్రసాదం కోసం పాయసం చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే శనగబాలను అయితే కడిగేసుకొని ఇక్కడైతే ఒక 3 విజిల్ పెట్టేసుకోవాలి. అవి మెత్తగా కావాలి. మెత్తగా అంటే మరీ అంత
పిండి పిండి లాగా కాకపోయినా పలకలుగా ఉంటే కూడా బాగుంటుంది. తర్వాత ఇంకా పెట్టేసిన తర్వాత ఓ పక్క రైస్కి అయితే పెట్టేశాను. అన్నం ఎసురు వచ్చేసిందని చెప్పేసి అన్నం కూడా పెట్టేశాను అనమాట. అంత లోపల అన్నం అయితే ఉడికిపోయింది, వంపేశాను. ఇంకా దేవుడి సామాన్లు ఉంటే అవన్నీ కడిగేసుకున్నాను. ఇంకా అక్కడ మా అద్వితతో సాలైపోయింది అనమాట. ఆ పిల్ల అబ్బా అసలుకి చెప్పకూడదు ఆ పిల్ల కథ. ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే ఇంక అంతే కదా, ఇంకా ఎవరి ఇళ్ళల్లో నాన్ వెజ్లు అంతా కట్టి ఇంకా హౌస్ క్లీనింగ్ కూడా అయిపోయి ఉంటుంది. ఆ వీడియోస్ అయితే కొంచెం ముందు వస్తాయి. నేనైతే ఇప్పుడైతే రేపు నిన్నైతే అప్లోడ్ చేశాను. ఇంకా శ్రావణ మాసం కాబట్టి ఇక్కడైతే ఇంకా బ్యాల్ అయితే ఉడికిపోయి తీసాను. పక్కన అయితే ఎసరు పెట్టినా అనమాట. ఎసరు పెట్టిన తర్వాత అందులోకి బ్యాల్ వేసేసి ఇంకా కొంచెం అలా ఉడకబెట్టి ఇలా మరుగుతున్నప్పుడు నేనైతే ఒక గ్లాస్ అయితే ఉప్మా రవ్వ అయితే వేసేసుకున్నాను అనమాట. ఉప్మా రవ్వ ఇంకా ఉడుకుతూ ఉంది. అది ఉడికే లోపల ఇక్కడ వచ్చేసి వంకాయ కూర చేసేద్దామని చెప్పేసి వంకాయకి అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే ఇంకా వంకాయ అయితే నేను ఆలుగడ్డ టమాటా వేసి వంకాయ చేశాను. చాలా చాలా సూపర్గా ఉంది. ఇంక ఇక్కడ బెల్లం అయితే వేసేసాను అనమాట. ఆల్మోస్ట్ చాలా ఎంత టేస్టీగా వచ్చిందంటే చాలా సూపర్గా వచ్చింది. పాయసం మట్టుకు చూసేసారా, టెక్స్చర్ కూడా మీకు అర్థమైపోతుంది. వంకాయ కూడా రెడీ అయిపోయింది. ఇది కొంచెం ఇది ఉంటే ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఉడకబెడుతున్న రసం కొంచెం ఎక్కువ ఉంటే ఇంక వంట కూడా రెడీ అయిపోయింది కదా, ఇంకా పూజ చేసేసుకోవాలి. పూజకైతే మొత్తం రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా దీపం అయితే అంటించేసి ఇంకా దాంతోపాటు దేవుడికి అయితే ప్రసాదం పెట్టినాము. ఇందాక చేసుకున్నాం కదా, ఇంకా టెంకాయ కదా ఫస్ట్ శనివారం అని చెప్పేసి కొట్టేసిన అనమాట. అంత లోపల ఇంకా నేను అవి ఇద్దరు తినలేదు కదా, ఇప్పుడు దగ్గర 1 గంట అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసి ఫుడ్డే తిందాంలే అని చెప్పి ఇంకా తిందామని చెప్పేసి అవ్వ వచ్చేసి ఇక్కడ ఇంకా కొన్ని సొండిగలు అయితే వేపుతుంది. అన్నం, వంకాయ కూర, దాంతోపాటు పాయసం, సొండిగలు అయితే రెడీ. అంతలోపల ఇక్కడ హారతి అయితే ఇచ్చేసామన్నమాట. ఇలా జరిగిందండి మా ఫస్ట్ శనివారం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా శ్రావణ మాసం శనివారం అంటే ఇలానే ఉంటుంది. ఇక్కడ పాయసం చూసారా ఎంత బాగుంది. ఇప్పుడు పాయసం తినేసి ఇంకా దాంతోపాటు ఇక్కడైతే ఇంక వంకాయ కూర, అన్నము, ఇంకా నిన్నటి కొంచెం పప్పు ఉంది, అది వచ్చి వెచ్చగా పెట్టినా అనమాట. కొంచెం ఎవరైనా తింటారేమో అని చెప్పేసి ఇక్కడ పాయసం అయితే తింటున్నాను. ఇంకా నేను అవ్వ ఇంక అందరం కూర్చొని అయితే ఇక్కడ తింటున్నాం అనమాట. ఇంకా మా తాతకు చెప్తున్నా కదా, మార్నింగ్ 8:30 ఇంకా మధ్యాహ్నం వచ్చేసి 1-1:30 లోపల తినేస్తాడు. ఇక్కడ వంకాయ అన్నము ఇంకా సొంటికలు అయితే వేసేసుకొని తింటున్నాను అనమాట. ఇంకా అందరైతే తింటున్నారు. మీకు చూపించేస్తాను వాళ్ళని కూడా. ఇంకా మీరు మీ శనివారం అంటే మీరు ఎస్పెషల్లీగా ఏ రోజు అయితే పూజ చేసుకుంటారో అది కూడా శ్రావణ మాసంలో కామెంట్ అయితే చేసేసేయండి. ఇక్కడ వంకాయ కూర మటుకు సూపర్గా కుదిరింది. మామూలు డేస్లో కాకపోయినా ఇలా ఏదైనా మనకి పండగల టైంలో ఏమైనా పూజలు చేసుకున్నప్పుడు మటుకు భలే వస్తుంది అనమాట వంకాయ కూర. ఇక్కడ వచ్చేసి అనుకోకండి, అది కొంచెం బాగాలేదు, సో అందుకోసం అది ఉప్పేసినాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ మా హనీ చూసేసారా ఇప్పుడే పడుకొని లేచిందనమాట. పాలు తాగేస్తుందంట. ఫీవర్ అయితే తగ్గేసింది, రాలేదు. తినకి కరెక్ట్ వారమైంది జ్వరం వచ్చి ఈరోజుకి. అంటే ఈరోజు నైట్ బాగానే ఉంది. హాయ్ అందరికి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే మా హనీకి అయితే పాలు కలిపి ఇచ్చేస్తాను. సరేనా మమ్మీ? తాగేస్తావా? తాగేస్తుందంట, చూసేసారా? సరే అండి, ఈ బ్లాగ్ అయితే ఇట్లా కంటిన్యూ అయిపోతుంది. ఈరోజు మార్నింగ్ శనివారం అనమాట. ఫస్ట్ శనివారం చేసినాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి సామాన్లు అయితే దండిగా పడినాయి, చూసేసారా? ఇవన్నీ ఇంకా దండిగా ఉన్నాయి అనమాట. ఇవన్నీ క్లీన్ చేసేసుకొని అంట్లో కడిగేసుకొని సాయంత్రం ఇప్పుడు ఏమైనా స్నాక్స్ తింటాము. ఏం తింటావు? చెప్పు, ఏదో ఒకటి చూద్దాము. ఇప్పుడైతే పాలు కాసి మాకు కొంచెం కాఫీ చేసేసుకొని ఇస్తాము. సరేనా? ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేసేయండి. ఇంకా సాయంత్రం కాఫీ చేసేసుకొని ఉన్న అంట్లో అయితే కడిగేసుకున్నాము. ఇంకా ఇక్కడైతే కాఫీ అయితే తాగుతున్నాను. ఇంకా ఈ డే అయితే మొత్తం బయట వర్షం పడుతూనే ఉంది. మనం పిండిన బట్టలు కూడా ఆడలేని చెప్పేసి పైన తెచ్చి కింద ఇక్కడ వేసేసుకున్నాను. ఈవినింగ్ ఒక మామిడి పండు, కివీ ఫ్రూట్ ఉంటే కట్ చేసి, కొంచెం పప్పాయ ఉంటే అవన్నీ కట్ చేసి పిల్లల దగ్గర తీసుకుపోయినాను. ఇక్కడ ఫన్నీ ఏంటంటే మా పిల్లలు అయితే తింటున్నారనమాట. మా చిన్నోడు చూసారా, వాడు అసలు తినడు, కానీ అది తీయగా ఉంటుంది కదా మామిడి పండు, అది ఇట్లా పెడితేనే ఇది చేసిస్తున్నాడు అసలు. ఇంకా మామిడి అది పెట్టాలని చెప్పి ఏడ్చి వేసేస్తున్నాడు. ఇంక మా అవ్వ కొంచెం అలా సేకిస్తూ ఉంది. ఇంకా పిల్లలు నేను అందరం కూర్చొని ఇక్కడైతే ఇంకా తింటున్నాం మామిడి పండు. ఇంకా కివీ ఫ్రూట్ అయితే అసలు అది టేస్ట్లెస్ అనమాట, అర్థం కాలేదు. పుల్లగా ఉంది లేదు, అట్లా ఇది లేదు.
ఇంక ఇక్కడ చూస్తారా మా చిన్నోడు చూపించేస్తాను. ఇంకా లాస్ట్ ఏడుస్తున్నాడని చెప్పేసి ఇది పెడుతుంటాడు, చూస్తారా ఎట్లా ఇస్తున్నాడో. ఇంక ఇవన్నీ అంట్లయితే కడిగేసుకోవాలి. ఇంతటి బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. వీడియో నచ్చింది ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా మరి చేసేయాలి కడిగే లోపల నాకైతే దిమ్మ తిరిగి పోతుంది. ఇంక వీడియో కంప్లీట్ చేస్తున్నాను. ఉంటా అండి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూద్దాం.